ఒక్కలో చెప్పాలంటే ఇప్పుడు మీరు అల్లు అర్జున్ చిరంజీవి వల్లే పైకి వచ్చారా, ఆయన టాలెంట్తో రాలేదు అని చెప్పిన ఏ యదవకైనా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆయన కష్టంతో వచ్చాడా లేదా చిరంజీవి ఫ్యామిలీ తరఫునే వచ్చాడా? భయ్యా కష్టంతో వచ్చింది, అది ఎక్కడో సరే మీరు అన్నట్టే వచ్చింది, ఎక్కడో స్టార్డం పనికిచ్చింది. ఫస్ట్ సినిమా గంగోత్రి సినిమా యాక్చువల్ వీడి హీరోయిన్రా అన్నారు. ఆ సినిమా ఎవరు అప్పుడు ఆ మూమెంట్లో అదొక్కటే పడింది. దాని తర్వాత సెకండ్ సినిమా నుంచి మీరే చెప్పండి, డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ తన బాడీ డాల్ అసలు గంగోత్రికి ఎట్లున్నాడండి, ఆర్యాకి ఎట్లా అయిపోయాడు. తర్వాత బన్నీ దాంట్లో ఇంకోటి మీరు అంటున్నారు కదా, ఇదే మెగా ఫ్యామిలీ సార్ అందరూ పవన్ కళ్యాణ్ సార్ మొన్న మీటింగ్లో ఏమన్నది సార్, నేను యాక్టింగ్ చేస్తే మా అన్న వచ్చి యాక్టింగ్ చేయలేదు, నేనే యాక్టింగ్ చేశాను అన్నాడు. మీకు గుర్తుందో లేదో, మా అమ్మ అన్నం పెట్టింది అన్నారు. ఇవన్నీ గుర్తుకు రావా మీకు? సో నేను ఇక్కడ పవన్ సార్ని కానీ చిరంజీవి సార్ ఇవన్నీ విమర్శించాను. నేను యాక్చువల్లీ సినిమా పిచ్చోడిని, నాకు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో గౌరవిస్తాను, ప్రతి ఒక్కరికి గురించి మాట్లాడతాను నేను. సో నాకంటూ ఒక ఇన్వాలిటీ ఉంటుంది, నాకంటూ ఒకటి ఉంటుంది, అదే నేను అల్లు అర్జున్ తీసుకున్నాను. సో దాన్ని నాకు నా క్యారెక్టర్ ఆయన డెవలప్ అవ్వడం, యూత్కి ఐకానిక్గా నిలవడం, అవన్నీ నేను తీసుకొని నాకు ఇంకొకటి మన అల్లు అర్జున్ సార్ లాగా డ్యాన్స్ ఎందుకు వేయలేకపోతారు మిగతా హీరోలు అందరూ? ఎందుకు అంత కష్టపడలేరు? ఇప్పుడు వీళ్ళకి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మరి ఆయన మాత్రం ఎందుకు అంత కష్టపడతాడు ఇమేజ్ కోసం? మిగతా హీరోలు ఎందుకు కష్టపడరు? అది కదా ఇప్పుడు మీరు అడిగారు కదా, అల్లు అర్జున్ సింగిల్గా ఎందుకు ఎదిగాడని. సో ఆయన టాలెంట్ వాళ్ళకు కూడా ఉంది, ఇప్పుడు ప్రతి హీరో డ్యాన్స్ చేస్తున్నారని. సో ఇతను ఏంటంటే ఒకళ్ళని డామినేట్ చేయాలని కాదు, నాకంటూ వెరైటీ ఉండాలి, పోటీ తప్పించి ఈర్ష్య కాదు. మా ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరైనా కానీ ఏమంటాడు, నేను ఒకటి అలవకుంటపురంలో ఒక ఈవెంట్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి టాటూ వేసుకున్నారు అన్నారు. టాటూ వేసుకున్నారు, కానీ ఒక టాటూ వేసుకోవాలంటే ఒక వ్యక్తి టాటూ దేవుడు అమ్మ నాన్న తప్ప ఒక ఎవరైనా ఫ్యామిలీ అమ్మ నాన్న తర్వాత ఎవరైనా, నేను కూడా చెప్తున్నప్పుడు నాకు అల్లు అర్జున్ నేను పడ్డా ఫస్ట్ నా అమ్మ నాన్న తర్వాతనే అల్లు అర్జున్ అంట. నేను ఫస్టే అల్లు అర్జున్ అని అనుకో, మా అన్నకు కూడా నచ్చదు అది, ఎందుకంటే నాకు జన్మనిచ్చింది మా అమ్మ కాబట్టి, మా అమ్మ నాన్న తర్వాత అల్లు అర్జున్. సో నాకు ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి అది. అలాగే మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోతారు, ఇది చేయలేకపోతారు. ఇప్పుడు ఇండియాకి ఐకానిక్ ఎందుకు అయిండు? సో డిఫరెంట్ చూపించాలి క్యారెక్టర్. ఇప్పుడు జనాలు కొత్తదనం కోరుకుంటారు, కొత్తదనంలో ఎప్పుడు మీరు వేరియేషన్ చూడండి, డ్రెస్ కాస్ట్యూమ్ కానీ అనేసే యాడ్స్ కానీ ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అది ఇది నందమూరి ఫ్యామిలీ అందరూ అంటారు కదా, ఒక హీరో సినిమా హిట్ అయితే ఎవరు అరుస్తారండి, ఒక డైలాగ్ ఎవరు చెప్తారు? ఆ ఫ్యాన్స్ ఆ టీంకి సంబంధించి చెప్తారు. కానీ పుష్ప గురించి ఎట్లా చెప్పారు? వేరే ప్రమోషన్కి వెళ్తే నీ అవ్వ తగ్గేదేలే, ఏ బిడ్డ నా సారీ ఏ బిడ్డ నా అడ్డా అంటారు, అది పెట్టేశారు, ఫ్లోలో వచ్చేసింది. అయితే ఇంకోటి సామెత అంటే క్రేజ్, అది డిఫరెంట్. నేను అంటే